తెలంగాణలో చెక్ డ్యాంల కూల్చివేత నిత్యకృతం అయిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చివేయడమే తెలుసన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఇల్లు, గ్రామాల్లో చెక్ డ్యాంల కూల్చివేయడం ఏంటని మండిపడ్డారు. ఇక రాత్రికి రాత్రే జిలాటిన్ స్టిక్స్ పెట్టి చెక్ డ్యాం పేల్చివేశారని అన్నారు. రైతుల కంటే ఇసుక మాఫియాకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇక మాఫియా గ్యాంగ్లను అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాపాడుతున్నారని చెప్పారు. టెర్రరిస్టులు కూడా చేయని పనిని ఇసుక మాఫియా చేస్తోందన్నారు. జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయినాయి నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను, త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యాం ను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యాం ను పేల్చేశారు. ఆ చెక్ డ్యాం ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను, జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టిండ్రేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాక్ లో 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు.